ఆంధ్రాకి మరొక పవర్ ప్లాంట్ ఇది స్టీల్ ప్లాంట్. అది కూడా ఆంధ్ర పవర్‌ని బాగా డెవలప్ చేసేటటువంటిది. అంటే పవర్ అంటే ఎలక్ట్రిసిటీ కాదు. ఆంధ్ర శక్తివంతమైనదని నిరూపించగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాంట్ ఇప్పుడు రాబోతోంది. దానికి ఇప్పుడు శంకుస్థాపన జరిగింది. చేసింది చంద్రబాబు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్ర మంత్రి కుమారస్వామి కలిసి చేసినటువంటి కీలకమైనటువంటి అడుగు. వాస్తవంగా మిట్టల్ వాళ్ళది బ్రిటన్‌లో ఉండి ఇక్కడ కార్యకలాపాలు నడిపేటటువంటి ప్లాంట్ వాళ్ళు చేసేది. ఇది మిగతా చోట్లంతా కూడా ప్రపంచం అంతా కూడా చేస్తా ఉంటారు. బట్ ఈ మధ్యన మిట్టలోళ్ళు బ్రిటన్ మీదన ఆగ్రహించారు. వాళ్ళ దగ్గర టాక్సెస్ ఎక్కువ కలెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వేరే చోట్లకి డైవర్ట్ అవ్వాలనుకున్నారు. నేను అప్పుడే ప్రస్తావించా, మన రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటది. మన దగ్గర ఆల్రెడీ స్టీల్ ప్లాంట్లు కూడా ఉన్నాయి కాబట్టి, ఈవెన్ మనకి నౌకా రవాణా ఉంది కాబట్టి, రైల్ ట్రాన్స్‌పోర్టేషన్ మధ్యలో లొకేటెడ్ సెంటర్ ఏరియా కాబట్టి, సెంట్రల్ ఏరియా కాబట్టి, జంక్షన్ ఏరియా కాబట్టి మనకు అవకాశం ఉంటదని ఆ రోజునే ప్రస్తావించాను. సరే, నేను చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం చేసిందని చెప్పను గానీ, ప్రభుత్వం దగ్గర లెక్కలు ప్రభుత్వం అనుకుంటే మిట్టలోళ్ళతో ఫాలో అప్ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఇవాళ అడ్వర్టైజ్‌మెంట్ పేపర్‌లో వచ్చింది చూసినా, మోడీ ఫోటో పెద్దదిగేసి చంద్రబాబు ఫోటో సెకండ్ ఏసుకొచ్చారు కాబట్టి అది పెద్ద కాన్సెప్ట్ నడిచింది. కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ కూటమిలో భాగస్వామ్యం. ఇక్కడ చంద్రబాబు గారు కేంద్రంతో మాట్లాడటం, కుమారస్వామి గారితో మాట్లాడటం, శ్రీనివాస్ వర్మ మన సహాయ మంత్రి ఇక్కడే ఉండటం, ఈ ఇనిషియేటివ్స్ అన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్‌కి స్టీల్ ప్లాంట్ వచ్చింది. అందులో ప్రత్యేకించి సీఎం రమేష్‌ని కూడా మెచ్చుకోవాలి. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాబట్టి సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడు. హోంమంత్రి అనిత కూడా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారు. వీళ్ళందరి ఎఫర్ట్‌తో మనకి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరిగింది. దాదాపు 70,000 కోట్ల రూపాయలు. రాబోయేటటువంటి రోజుల్లో మరింతగా స్టీల్ ప్లాంట్ విస్తరణ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆంధ్రాకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో పాటుగా అభివృద్ధిలో కీలకమైన అడుగిది.